సండే కదా కొంచెం బిర్యానీ గట్టిగా తిన్నట్టున్నారు అందరూ ఈరోజు. ఓకే ఓకే పోలే గుడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫస్ట్ మీడియా. ఎప్పుడు కూడా మా సినిమా ఫంక్షన్స్ ఏదొచ్చినా కూడా మీరు ముందుండి మా సినిమాలన్నింటిని కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. యూవీ క్రియేషన్స్ ఈజ్ లైక్ అంటే నా సంస్థని, యూవీ క్రియేషన్స్ అంటే నాకు ఒక సొంత సంస్థ కింద అది. GA2 పిక్చర్స్ కానీ యూవీ క్రియేషన్స్ కానీ రెండు కలిపి చాలా సినిమాలు మంచి మంచి సినిమాలు తీసింది. అండ్ వంశీకి నాకు ఉన్న జర్నీ ఒక 20-25 ఇయర్స్ జర్నీ. వంశీ బాయ్ ఆఫ్ కోర్స్ యా 20-25 ఇయర్స్ జర్నీ. మాట్లాడాలంటే వంశీ నా జర్నీ చాలా ఉంటుంది. ఈరోజు బైకర్ సినిమా, కొన్ని సినిమాలకి ఏదైనా ఫంక్షన్కి పిలిస్తే వెళ్ళాలంటే చిన్న టెన్షన్ ఉంటుంది లోపల. బట్ ఈ సినిమాకి ఏ టెన్షన్ లేకుండా వచ్చి మాట్లాడుతున్నా, ఎందుకంటే నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఇద్దరు చూశారు సినిమా. సెకండ్ హాఫ్ అదిరిపోయిందని చెప్పారు. అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా ఈ సినిమా డెఫినెట్గా ఎస్పెషల్లీ యూత్కి అయితే మాత్రం ఈ సినిమా టెక్నికల్గా చాలా బాగా నచ్చుద్ది. ఎందుకంటే ఈ రోజుల్లో సౌండ్ డిజైనింగ్ అనేది చాలా చాలా సినిమాలో మంచి ప్లేస్ తీసుకుంటుంది. ఆ సినిమా హిట్ అవ్వడానికి కానీ, ఆ సినిమా మంచి రన్ రావడానికి కానీ. ఈ సినిమాలో అయితే సౌండ్ డిజైనింగ్ అదిరిపోయిందని ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటున్నారు. డెఫినెట్గా మీకైతే మాత్రం ఈ సినిమా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి బ్యాక్ డ్రాప్లో సినిమా వచ్చి మాత్రం చాలా రోజులైంది. అండ్ అభిలాష్ గారు మీ గురించి అయితే చాలా గట్టిగా చెప్తున్నారు. అడ్వాన్స్ చెక్ తీసుకొద్దాం అనుకున్నాను, మరి రాజన్న పక్కన ఉన్నాడు కదా కొడతాడని చెప్పి ఆగిపోయాను. తర్వాత ఎప్పుడైనా సెట్ చేసుకోవాలి జాగ్రత్తగా ఆఫీస్కి పిలిచి. అండ్ అభిలాష్కి అభిలాష్ రెడ్డి గారికి ఒక మంచి ఇదేంటంటే యూవీ క్రియేషన్స్ లాంటి సంస్థ దొరకడం. బికాస్ ఈ సినిమా కథ కన్నా కూడా ఈ సినిమా టెక్నికాలిటీగా బాగా అర్థం చేసుకోవాలి. మేకింగ్ మీద చాలా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇట్లాగా మేకింగ్ నమ్మే సంస్థలో ఈరోజు నిజంగా అందరికన్నా ముందు వంశీబాయ్ ఉంటాడు. ఎందుకంటే వంశీబాయ్ ఉంటాడు. అట్లాంటి వంశీబాయ్ సపోర్ట్ దొరకడం అభిలాష్కి, యూవీ క్రియేషన్స్ లాంటి అంత మంచి సంస్థ దొరకడం నిజంగా అభిలాష్ చేసుకున్న అదృష్టం. తన ఫస్ట్ సినిమా డైరెక్షన్కి ఇది దొరకడం అనేది. అండ్ ఆల్ ది బెస్ట్ అభిలాష్ బాయ్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్ అండ్ ఎంటైర్ టీమ్. రాజన్న థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే రాజన్కి ఈ స్టేజ్ మీద ఇద్దరం ఉన్నాం, వంశీ ఉన్నాం, నేను ఉన్నాం. మా ఇద్దరు కెరియర్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ కెరియర్స్ రాజన్న చేతిలోంచే స్టార్ట్ అయినాయి. నా దగ్గర 49 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని నాకు ఆర్య సినిమా ఇచ్చాడు రాజన్న. ఆఫ్ కోర్స్ వంశీ దగ్గర అయితే కొంచెం ఎక్కువే తీసుకుని ఉంటాడు. 59 ఓకే. సో మా ఇద్దరు కెరియర్స్ తన చేతిలోంచి స్టార్ట్ అయినాయి డిస్ట్రిబ్యూటర్స్గా. ఈరోజు ఇద్దరం కూడా ప్రొడ్యూసర్స్గా రాజన్ని గెస్ట్ కింద పెట్టి ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాం. ఐఎమ్ సో హ్యాపీ అన్న. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శర్వా గారు నాకు తెలిసిన ఇండస్ట్రీలో చాలా స్వీటెస్ట్ పర్సన్. ఎంత స్వీటెస్ట్ అంటే ఆయన సినిమాలు ఎప్పుడన్నా చూడండి, ఎప్పుడు కూడా ఏ సినిమా కూడా ఓవర్ హైప్ చేయడు. ఆయన చాలా నీట్గా ఆ సినిమాకి ఎంత ఉంటుందో అంతే మాట్లాడతారు, అంతే ప్రజెంట్ చేస్తారు తప్పితే ఏ రోజు కూడా. ఇప్పుడు మీ అందరం కూడా చెప్తున్నా కదా, నేను ఓపెన్గా చెప్తున్నా కదా, మా సినిమాల మీద మేము ఎక్స్ట్రా ఎడ్జ్ తీసుకుంటాం. సోషల్ మీడియాలో కానీ, మామూలుగా కానీ, మాట్లాడటంలో కానీ, స్టేజ్ మీద కానీ అంత. అది సర్వాబాయిది ఎంత జెన్యున్గా ఉంటుందంటే, తను ఎంత జెన్యున్గా ఉంటాడో తన సినిమా పబ్లిసిటీ కూడా అంతే జెన్యున్గా ఉంటుంది నిజంగా. ఓకే శర్వా బాయ్. ఓకే సో ఇంకా చెప్పాలా చెప్దాం. సో చార్మింగ్ స్టార్ శర్వా బాయ్ తన జెన్యూనిటీ ఎంత ఉంటుందో సినిమాలో కూడా అంతే జెన్యూనిటీ ఉంటుంది. అంటే తను చూస్ చేసుకునే కథలు కానీ ఇవి కానీ నిజంగా చెప్తున్నాం. మన సంక్రాంతికి తనకు వచ్చిన సినిమా. ఓకే మేడం వచ్చింది సార్ ఆగుదావా. మీరు ఆపారు కాబట్టి సో బ్యూటిఫుల్ మాళవిక నేర రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలాగే సో జీవిత రాజశేఖర్ గారిని కూడా ఒక్క ఫోటో కోసం, నాకు తెలుసు మీరు రారు అని అందుకనే, బట్ ఒక పిక్చర్ కోసం యా. ఓకే థ్యాంక్ యూ. మాళవిక జాయిన్ అవ్వగానే ఒక పిక్చర్, దానికంటే ముందు మనం కంటిన్యూ చేద్దామండి యా. అండ్ ఈ సినిమా అదిరిపోతుంది. అందరికన్నా కూడా శర్వా గారి గురించి ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుందాం. ఎందుకంటే మొన్న మంచి సినిమా చేశారు ఆయన సంక్రాంతిలో. ఆ సినిమా కన్నా కూడా ఈ సినిమా ఇంకా చాలా బాగా ఆడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడే వచ్చిన మాళవిక గారికి కార్యక్రమానికి వెల్కమ్ చెప్తున్నాము. బన్నీవాస్ గారు ఇప్పుడు కూడా